Residential University BTech spot admissions and seminar May 4th Sunday. Hotel Shelton Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. అమరావతి రాజధానిగా పునః ప్రారంభోత్సవానికి నేడు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. అయితే రెండవసారి రాజధాని శంకుస్థాపన చేయడం పైన వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సుమన్ రెండోసారి రాజధానికి శంకుస్థాపన చేయడం అనేది ఈ మధ్య సినిమాలు వచ్చింది. మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అట్లంది. ఇది అంటే అంత హాస్యాస్పదంగా ఉంది. ఒకసారి ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు. మీరు కొన్ని బిల్డింగ్లు కట్టారు టెంపరరీ అని, కొన్ని ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి. మళ్ళీ ప్రధానమంత్రి గారితో ఆర్భాటంగా ఫౌండేషన్ స్టోన్ వేయించి 5 లక్షల మంది జత చేసి ఇదంతా ఒక డ్రామా కంపెనీ లాగా కనిపిస్తూ ఉంది. అంతేగాని ఇదొక రియలిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ లాగా ఒక రాష్ట్రాన్ని నడిపే విధానంలో కనపడడం లేదు. ఒక డ్రామా కంపెనీ ఇక్కడ ఎత్తుకపోయి ఇంకోచోటేసి టెంట్ వేసి డ్రామా అన్నట్టుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తుంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంతకుముందు కూడా ప్రధానమంత్రి గారు వస్తే ఆ రోజు కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి లక్షల మందిని గ్యాదరింగ్ చేసి బలవంతంగా మీరు చేశారు. ఆ రోజు ప్రధానమంత్రి ఏం చేసినాడు? ఓ చెంబు నీళ్లు పిడికెడు మట్టి తెచ్చి నెత్తిన నీళ్లు పోసినాడు, నోట్లో మట్టి కొట్టిపోయినాడు. ఈరోజు కూడా ప్రధానమంత్రి గారు 15,000 కోట్లు అప్పు ఇప్పించాడు. గ్రాంట్ ఇవ్వలేదు. వరల్డ్ బ్యాంకుతో ఇంత అప్పు ఇప్పిస్తున్నాడు. అంటే మధ్యవర్తిత్వం జరిపి అప్పు ఇప్పిస్తున్నాడు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం గ్రాంట్ ఇస్తాడు? ఈరోజు మీరేమన్నా ఆయనతో హామీ తీసుకోగలుగుతారా? మాకు గ్రాంట్ ఇస్తావా లేదా అని అడిగే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఊరికి ఆయన వస్తున్నాడని మీ మెహర్బానీ కోసము ప్రజాధనాన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజలందరినీ బలవంతంగా ఆఫీసర్లకు టార్గెట్లు పెట్టి 6,000 ఆర్టీసీ బస్సులు పెట్టి ఎక్కించుకొని వచ్చి ఎవరు సొమ్మని ఖర్చు పెడుతున్నారు? పోనీ ఒక 50,000 కోట్లు ఇప్పించుకుంటారా? మీరు 1,50,000 కోట్లు అన్నారు. 1,00,000 అవుతులే, 50,000, 40,000, 30,000 గ్రాంట్ కింద ఇప్పించుకోగలగండి. మేము కూడా చంద్రబాబు నాయుడు మంచి పని చేశామంట. లేకుంటే మీరు ఏమీ గ్రాంట్ ఇప్పించుకోలేకుంటే బహిరంగంగా ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము అడుగుతాం. 1,00,000 కోట్లతో అభివృద్ధి చేస్తాం, రాజధాని ప్రపంచం చూసేలాగా చేస్తామని అవసరమా? మనకిడ తిన్నీకి లేదు, రాష్ట్రంలో ఖజానా లేదంటావు. 4 సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే నాకు జోబులో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటావు. అప్పు ఎట్లా తెచ్చుకోవాలని అర్థం కావడం లేదంటావు. ఆల్రెడీ 1,15,000 కోట్లు అమరావతి అప్పు కాకుండానే చేసినారు. ఆ 1,15,000 కోట్లు అన్న పెట్టాడు తెలీదు. అమ్మఒడికి అప్పు డబ్బులు లేవంటారు, లేకుంటే ఆసరాకు డబ్బులు లేదంటారు, రైతులకు ఇస్తానటువంటి 20,000 ఇవ్వడానికి డబ్బులు లేదంటారు. తర్వాత మీరు 1,500 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు 1,500 ఇస్తామన్నారు, దానికి డబ్బులు లేదంటారు. దేనికి డబ్బులు లేవని 1,00,000 కోట్లు అంచనా. అంటే ఖజానా ఖాళీ చేసింది వైసీపీ కాబట్టి పరిస్థితి ఉందని చెప్తున్నారు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దిగిపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 5,200 కోట్లు ఖజానాలో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి కేవలం 250 కోట్లు ఉన్నది. ఎవరు ఖజానా ఖాళీ చేశారు చెప్పమనండి. నేను లెక్కలు తెలియనట్టు ఎవరు లేరు. మీరు అసెంబ్లీలో దమ్ముంటే చెప్పండి. ఆ రోజు ఎంత ఉన్నది? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి ట్రెజరీలో ఎంత ఉన్నది? చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి ట్రెజరీలో ఎంత ఉన్నది? వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇవేమి దాచిపెట్టేటివి కాదు కదా. అధికారుల లెక్కలు చెప్పండి, చూపించండి. అంటే గతంలో వైసీపీ పార్టీ స్టాండ్ 3 రాజధానులు, కానీ ఇప్పుడు అమరావతి ఏకరాజధానిగా ఏర్పాటు. మీ స్టాండ్ ఏంటి? మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, అధికార వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది. ఈరోజు మేము ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నాం. ఒక అమరావతి మీద మీరు 1,00,000 కోట్లు అన్నారు, అది పూర్తి అయ్యేసరికి 1,50,000 కోట్లు అవుతుంది. 1,50,000 కోట్లు అప్పు తెచ్చి పెడుతున్నారు. అంటే ఆ 1,50,000 కోట్లు భారం భరించాల్సింది 26 జిల్లాల ప్రజలు భరించాల్సిందే కదా. పోనీ మీరు సెల్ఫ్
ఎకానమీ అంటున్నారు, సరే అదే సంపాదించుకుంటున్నారు. ఏ రకంగా సంపాదిస్తారు? దానికి లెక్కలు చెప్పండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదిస్తారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పొలాల మీద సంపాదిస్తారా? ఏ రకంగా? ఈ ఐటీ కంపెనీలు వస్తున్నా 20 సంవత్సరమైంది, ఒక చిన్న ఐటీ కంపెనీ తీసుకురాగలిగినారా? పోనీ విజయవాడలో ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వచ్చిందా? ఏమొచ్చినాయి? సంవత్సర కాలం అయింది. కథలు చెప్తూనే ఉంటారు. ఏమైనా ఉద్యోగాల కల్పన చేసినారా? ఏమనంటే గ్రాఫిక్స్ చూపించారు. నేను రోజు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో సచివాలయ వ్యవస్థ తెచ్చి 1,30,000 పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు క్రియేట్ చేసి. మీరు ఎన్ని ఇచ్చినారో చెప్పండి. 6 నెలల్లో ఆయన ఇచ్చాడు. సంవత్సరం అయింది, మీరు ఎలుగబెట్టేందుకు చెప్పమని అడుగుతున్నాను. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఒకవైపు అమరావతి డెవలప్ చేస్తామన్నారు, మరి ఉత్తరాంధ్ర రాయలసీమ మాట ఏంటి? దీనిని ముంచడానికి రెడీ అయినారు. ఉత్తరాంధ్రకు రాయలసీమకి ఈ రోజు వరకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు 1,50,000 కోట్లు పెడితే దాని భారం భరించాల్సింది వెనుకబడినటువంటి ఈ జిల్లాలు కూడా భరించాలి. ఇప్పటికే మాకు సాగునీరు లేదు, తాగునీరు ప్రాబ్లం ఉంది. ఇక్కడ పనులు లేక వలసలు పోతున్నాము. మీ అంతో ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలలో వస్తుంటే ఆ డబ్బులన్న పిల్లలకు ఫీజులు కట్టుకోలేక అప్పులు చేస్తున్నాం. మళ్ళీ ఆ భారం కూడా మా మీదనే వేస్తారు. పోనీ ఈ సంవత్సర కాలంలో ఒక ప్రాజెక్టు డెవలప్మెంట్కు కనీసము ఒక ప్రాజెక్టు డెవలప్మెంట్ చేయడానికి డిపిఆర్ అన్న తయారు చేశారా? ఆ 4 జిల్లాలు కానీ ఈ 4 జిల్లాలలో అట్లీస్ట్ డిపిఆర్ ఒక ఆలోచన చేసినారా? అయ్యా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అది కేవలం 3,000 క్యూసెక్కులకే ఉంది, దాన్ని 10,000 క్యూసెక్కులకు చేయండి, ఉత్తరోత్తర మాకు ఉపయోగపడుతుందంటే ఇదంతా 2-3 వేల కోట్లు పెడితే 4,000 కోట్లు పెడితే ఇది 10,000 క్యూసెక్కులకు చేయొచ్చు. కానీ ఆడ 1,00,000 కోట్లు పెడతా ఉంటున్నాను. అయ్యా గుండ్రేవులో 4,000 కోట్లు పెడితే గుండ్రేవులు వస్తుంది అంటే లేదు, ఆడ 1,00,000 కోట్లు పెడతా ఉంటున్నాను. పోనీ ఉత్తరాంధ్రలో ఏమైనా డెవలప్ చేస్తున్నారు? అది లేదు. గ్రాఫిక్లు కథలు చెప్పి మా చెవులలో ఆల్రెడీ సన్ఫ్లవర్ పూలు పెట్టేదానికి ప్రిపేర్ అయినా. అంటే ఒకవైపు ఈరోజు రెండవసారి కూడా నిర్మాణానికి శంకుస్థాపన వచ్చింది. దానికి మీ నాయకుడిని ఆహ్వానించినా కూడా ప్రధాని వస్తున్నాడని పారిపోయాడు అంటున్నారు. అయ్యా నేను ఇందాక చెప్పినాను, చెల్లి పెళ్ళి ఒకసారి జరుగుతుంది, మళ్ళీ మా చెల్లి పెళ్ళి మళ్ళీ రమ్మంటే ఎవడు పోతాడు? ఎవరన్నా ఒక ఇంగితం ఉన్నటువంటి నాయకుడు, ఒక రాష్ట్ర ఒక అడ్మినిస్ట్రేషన్ మీద పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ దానికి అటెండ్ కాదు. ఆయన చెంచాలు అటెండ్ కావాల్సిందే తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద అడ్మినిస్ట్రేషన్ మీద పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు ఎవరు అటెండ్ గారు. మా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ మీద ఒక నాయకత్వం మీద పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇది మళ్ళీ జరిగే పెళ్లి కాబట్టి ఓడిపోవడం. చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వానికి అధికార వికేంద్రీకరణ చేయండి, అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి. ఒక్కసారి హైదరాబాద్ అంతా అభివృద్ధి కేంద్రీకృతమై రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆ పరిస్థితి తీసుకుంటామని ఏదైతే రాజధాని డెవలప్ చేస్తున్నారో మినిమం రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, రాజధాని కట్టడానికి ఏం కావాలి అంతవరకు కాన్సన్ట్రేట్ చేయండి. కొన్ని సంస్థలను ఇతర ప్రాంతాలలో కూడా పెట్టి అక్కడ కూడా అధికార వికేంద్రీకరణ చేయండి. తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణలో మా రాయలసీమకు కావాల్సింది ఎంప్లాయ్మెంటేషన్, ఇరిగేషన్ కావాలి. ఇక్కడ ఎంప్లాయ్మెంటేషన్, ఇరిగేషన్కు ఫెసిలిటీస్ కల్పించండి. ఉత్తరాంధ్రలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. అధికారము అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి, కేంద్రీకృతం చేయొద్దని మేము వాళ్ళకి సలహా ఇస్తాం. మొత్తంగా చూసుకుంటే రెండోసారి అమరావతి జరిగేటువంటి ఈ శంకుస్థాపనకి మళ్ళీ జరిగేటువంటి చెల్లి పెళ్లి జరిగేటువంటి మళ్ళీ రావాలని కాబట్టి మా జగన్ వెళ్ళలేదు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పారు. వీడియో తెలిసిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.